వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. నాగ చైతన్యతో నిశ్చితార్థం అయినప్పటి నుంచి శోభిత ధూళిపాల కోసం తెగ వెతికేస్తున్నారు నెటిజన్స్. అసలు ఎవరి అమ్మాయి, తెలుగింటి ఆడపడుచు అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఎందుకు? నాగ చైతన్యకి ఈ అమ్మడికి ఎలా కనెక్ట్ అయ్యాడు, ఏంట కదా అనేది తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. తెలుగింటి ముద్దుగుమ్మ శోభిత ధూళిపాల రామన్ రాఘవ్ 2.0 అనే సినిమాతో హిందీ చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అడవిశేషు తీసిన గూఢచారి సినిమాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది ఈ భామ. ఖురూబ్, మేజర్, పొన్నియిన్ సెల్వన్ సినిమాల్లో మంచి పేరు సంపాదించుకుంది. ఇలా తెలుగు ఇండస్ట్రీలో అనేక పరిచయాల మధ్య నాగ చైతన్య పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి తిరుగుతున్నారని, డేటింగ్ చేస్తున్నారని అప్పట్లో సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వచ్చాయి. ఎందుకంటే ఫారెన్ లో ఒక రెస్టారెంట్ లో నాగ చైతన్య ఒక చెఫ్ తో ఫోటో దిగాడు. ఆ ఫోటోలో వెనకాల శోభిత ధూళిపాల ఉండడం అనేది ఈ రూమర్స్ కి కారణమయ్యింది. అసలు ఇంతకీ ఎవరి శోభిత ధూళిపాల? సినిమాలోకి రాకముందు ఏం చేసేది? శోభిత ధూళిపాల ఆంధ్రప్రదేశ్ తెనాలిలో 1991 మే 31న జన్మించింది. ఆమె తండ్రి వేణుగోపాలరావు మర్చెంట్ నేవీ ఇంజనీర్. ఆమె తల్లి శాంతా కామాక్షి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు. తెనాలిలో పుట్టి విశాఖపట్నంలో పెరిగింది. ఆమె విశాఖపట్నంలో లిటిల్ ఏంజల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో చదివింది. ఆమె 16 ఏళ్ల వయసులో స్వయంగా ముంబైకి వెళ్లి ఎకనామిక్స్ చదివింది. అక్కడే మోడలింగ్ లో కూడా శిక్షణ తీసుకుంది. అక్కడి నుంచి కెరియర్ ని స్టార్ట్ చేసింది. శోభిత ధూళిపాల 2013లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో రన్నర్ అప్ గా నిలిచింది. 2013లోనే జరిగిన మిస్ ఎర్త్ పోటీల్లో విజేతగా నిలిచింది. శోభిత ధూళిపాల 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0లో తొలిసారిగా స్క్రీన్ పైన మెరిసింది. అప్పుడు అడవిశేషు సినిమాలో ఆఫర్ వచ్చింది. గూఢచారి సినిమా షూటింగ్ అప్పుడు అడవిశేషుతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లారు. అక్కడ సీఈఓగా ఉన్న హీరోయిన్ సుప్రియతో పరిచయం ఏర్పడింది. అలా నాగ చైతన్యతో కనెక్ట్ అయింది. నాగ చైతన్యతో పరిచయం ఆమె కెరీర్ ని మార్చేసింది. అప్పటి నుంచే వీళ్ళు రిలేషన్ లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు నిశ్చితార్థం జరగడంతో ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడినట్లుగా అయింది. ఇక శోభిత ధూళిపాల భరతనాట్యం, కూచిపూడిలో కూడా శిక్షణ తీసుకుంది. అడవిశేష్ హీరోగా మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాల కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమా 2022 జూన్ 3న విడుదల అయి సూపర్ హిట్ అయింది. నాన్ వెజ్, టిబెటన్ వంటకాలు, న్యూడిల్స్ అంటే ఆమెకి బాగా ఇష్టం. అంతేకాదు పుస్తకాలు చదవడం, మోడలింగ్, ఫోటోగ్రఫీ అంటే బాగా ఇష్టం. శోభిత ధూళిపాలకు మహేష్ బాబు, హృతిక్ రోషన్లు అంటే బాగా ఇష్టం. ప్రస్తుతం తను ₹1 కోటి పైగా రెమ్యునరేషన్స్ తీసుకుంటుంది. శోభిత విభిన్న పాత్రల్లో నెట్ఫ్లిక్స్ పై థ్రిల్లర్ బార్డ్ ఆఫ్ బ్లడ్, మలయాళ చిత్రం మూథోన్, ఇమ్రాన్ హస్మీతో కలిసి హిందీ చిత్రం ది బాడీ, ఇంకా సంచలన చిత్రం గోస్ట్ స్టోరీస్ ఉన్నాయి. ఆమె ఖురూబ్, హిందీ తెలుగు చిత్రం మేజర్, ఇంకా అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్లతో కలిసి ది నైట్ మేనేజర్ 2 సీజన్లో కూడా నటించింది. ఇప్పుడు నాగ చైతన్య భార్యగా సినిమాల్లో కంటిన్యూ చేస్తుందా లేదా అక్కినేని కోడలుగా ఉంటుందా అనేది ఆసక్తికరం.